అసలు కోటి సోమవారం అంటే ఏమిటి? కార్తీక మాసంలో ఇది ఎందుకు అంత విశేషం అంటే, శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో ఏ రోజు అయితే శ్రవణ నక్షత్రం సోమవారం కలిసి వస్తుందో ఆ రోజున మనం కోటి సోమవారం అని అంటాము. ఈ కోటి సోమవారం ఈ కలయిక అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకే పెద్దలు సూచిస్తున్నది ఏమిటి అంటే, కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారం కింద పరిగణలోకి తీసుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి అని సూచిస్తున్నారు. కోటి సోమవారం ఎందుకు అంత విశేషం అంటారా? శ్రవణ నక్షత్రం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. అలాగే కార్తీక మాసం సోమవారం కలయికతో వస్తే అది శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ ఇద్దరి కలయికతో వచ్చేదే ఈ కోటి సోమవారం. అందుకే ఈ రోజున చేసేటటువంటి దానం, స్నానం, జపం, తపం ఏదైనా సరే కోటి రెట్ల ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఏ పూజలు నిర్వహించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు, నదీ స్నానాలు చెయ్యలేని వాళ్ళు, దానాలు నిర్వహించలేని వాళ్ళు ఈ ఒక్క కోటి సోమవారం రోజున చేసేటటువంటి పూజ లేదా నామస్మరణ ఎటువంటిదైనా సరే కోటి రెట్ల ఫలితం తప్పనిసరిగా మనకి కలుగుతుందట. ఎవరైతే ఈ కోటి సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారి కోసం శివ పూజ అభిషేక విధానాన్ని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నదండి. దాని లింక్ కింద ఇస్తాను. దాని ఆడియో పెట్టుకొని మీరు ఈ రోజున పూజను నిర్వహించుకోవచ్చు. అలాగే కోటి సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఎవరైతే ఉంటారో వారు సాయంత్రం మరలా పునఃపూజను నిర్వహించుకొని నక్షత్ర దర్శనం చేసుకున్నాక ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది.